ఇరాన్ దాడులపై ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు. యూఏఈలోని ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీస్ జోన్ కేంద్రంపై ఇరాన్ డ్రోన్ అటాక్లో 3 భారతీయులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను ప్రధాని తీవ్రంగా ఖండించారు. ఇరాన్ దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని తక్షణమే నిలిపేయాలంటూ ప్రధాని డిమాండ్ చేశారు. పశ్చిమాసియాలో శాంతి స్థిరత్వాన్ని పునరుద్ధరణ దౌత్యం కోసం భారత్ మద్దతు కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. మరోవైపు వెస్టేషియాలో పరిస్థితులపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించాలంటూ సూచిస్తున్నాయి. దాడి ఘటనపై ఇరాన్ స్పందించింది. దాడి కావాలని చేయలేదంటూ ఇరాన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. హొర్ముజ్లో ఇరాన్కు చెందిన 3 నౌకలను అమెరికా కూల్చివేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కూల్చివేతలో 5 తమ పౌరులను అమెరికా కాల్చి చంపినట్టుగా ఇరాన్ ఆరోపిస్తోంది. అయితే ఇరాన్ ప్రచారాన్ని అమెరికా ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దాడులకు ప్రతీకారంగానే మళ్ళీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రియల్ జోన్ ఫుజైరా పెట్రోలియం ఇండస్ట్రీస్ జోన్పై జరిగిన డ్రోన్ దాడి ఆ ప్రాంతంలో మళ్ళీ యుద్ధ మేఘాలను మరింత ఆందోళనకరంగా మార్చింది. ఈ దాడిలో 3 భారతీయ పౌరులు గాయపడడంపై భారత ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ అమాయక పౌరులను పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ స్పష్టం చేశారు. తక్షణమే ఈ ఘర్షణలను విరమించి శాంతి దిశగా అడుగులు వేయాలంటూ భారత్ సూచిస్తున్నట్టుగా చెప్తున్నారు. అంతర్జాతీయ సమాజానికి ఈ మేరకు భారత్ పిలుపునిచ్చింది. ఈ పరిణామం దశాబ్దాలుగా నెలకొన్న అపనమ్మకాన్ని, ముఖ్యంగా అమెరికా ఇరాన్ మధ్య ఉన్న తీవ్ర విభేదాలను మరోసారి బయటపెట్టింది. ఇక హొర్ముజ్ వేదికగా జరుగుతున్న ఈ ఆధిపత్య పోరులో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేపట్టిన ఆపరేషన్ ఫ్రీడమ్ పరిస్థితులను మరింత ఉద్రిక్తం చేసింది. కీలకమైన ఇంధన రవాణా మార్గాన్ని తమ నియంత్రణలో ఉంచుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుంటే నౌకాయానాన్ని పునరుద్ధరించడానికి అమెరికా నౌకా దళాన్ని మోహరించింది. ఈ క్రమంలో జరిగిన దాడిలో పలు వాణిజ్య నౌకలు దెబ్బతింటే ఇరాన్కు చెందిన 6 చిన్న పడవలను అమెరికా ధ్వంసం చేసింది. ఇందులో 5 తమ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లుగా ఇరాన్ ఆరోపిస్తుంది. ఒకసారి భారత్ తీవ్రంగా స్పందించిన స్టేట్మెంట్, ఒకసారి ఆ స్టేట్మెంట్ ఫుల్ ఫ్రేమ్లో మీకు చూపిస్తాం. స్టేట్మెంట్ ప్రధాని నరేంద్ర మోదీ కండెమ్ స్టేట్మెంట్ కూడా చూడొచ్చు. భారత విదేశాంగ శాఖ రిలీజ్ చేసిన స్టేట్మెంట్ అనేది ద అటాక్. ఇది ఒకసారి ప్రధాని నరేంద్ర మోదీ అలాగే ఉంచండి. స్ట్రాంగ్లీ కండెమ్ ద అటాక్స్ ఆన్ ది యూఏఈ అంటూ ఆయన చేసిన స్టేట్మెంట్. ద అటాక్ అండ్ ఫుజైరా దట్ రిజల్టెడ్ ఇన్ ఇంజురీ టు ది ఇండస్ట్రీస్ జోన్ అంటూ మరొక 3 ఇండియన్ నేషనల్స్ ఈజ్ అన్యాక్సెప్టబుల్ అంటూ మరొక స్టేట్మెంట్ అది. సో ఇది ఇక్కడ 2 ప్రధాని మోదీ స్వయంగా ఈ దాడిని ఖండించారు. అలాగే ఇక్కడ భారత విదేశాంగ శాఖ, ఇదిగో చూడండి, భారత విదేశాంగ శాఖ ఇది రిలీజ్ చేసింది. ద అటాక్ ఆన్ ఫుజైరా దట్ రిజల్టెడ్ ఇన్ ఇంజురీ టు 3 ఇండియన్ నేషనల్స్ ఇన్ అన్యాక్సెప్టబుల్. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ భారత విదేశాంగ రిలీజ్ చేసిన ఖండన స్టేట్మెంట్ ఇది. వి కాల్ ఫర్ ఇమ్మీడియట్ సెషన్ ఆఫ్ దీస్ హాస్టిలిటీస్ అండ్ ది టార్గెటింగ్ ఆఫ్ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్నోసెంట్ సివిలియన్స్ అంటూ భారత ప్రభుత్వం మండిపడింది, తీవ్రంగా ఖండించింది. అమాయక పౌరులపై దాడులను ఖండిస్తున్నట్టుగా భారత విదేశాంగ శాఖ రిలీజ్ చేసిన స్టేట్మెంట్. ఇంకోటి ప్రధాని మోదీ స్టేట్మెంట్, ఒకసారి ప్రధాని మోదీ స్వయంగా ఆయన ట్వీట్ చేసిన స్టేట్మెంట్ చూడొచ్చు. స్ట్రాంగ్లీ కండెమ్ ద అటాక్స్ ఆన్ ది యూఏఈ దట్ రిజల్టెడ్ ఇన్ ఇంజురీస్ టు 3 ఇండియన్ నేషనల్స్ టార్గెటింగ్ సివిలియన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ అన్యాక్సెప్టబుల్. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అంటూ ప్రధాని సీరియస్ అయ్యారు. ఇరాన్ దాడులపై ఇండియా స్టాండ్స్ ఇన్ ఫేమ్ సాలిడారిటీ విత్ ద యూఏఈ అండ్ రిటైర్స్ ఇట్స్ సపోర్ట్ ఫర్ ది పీస్ఫుల్ రిజల్యూషన్ ఆఫ్ ఆల్ ఇష్యూస్ త్రూ డైలాగ్ అండ్ డిప్లొమసీ. ఏదైనా చర్చల ద్వారానే, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ ఎప్పటి నుంచో కోరుతుంది అంటూ ఆయన రిటైరేట్స్ అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ సమాజానికి భారత్ పిలుపునిచ్చింది. మరోసారి ఈ హొర్ముజ్ వేదికగా కొనసాగుతున్న ఆందోళనలు, ఇటు దుబాయ్పై దాడి చేయడం, దీంతో మళ్ళీ యుద్ధం రెజ్యూమ్ అయిందా, వార్ షుడ్ రెజ్యూమ్, యుద్ధం మళ్ళీ మొదలైందా అనే సందేహాలు వెలువెత్తున్నాయి. ఫుజైరా ఇండస్ట్రీస్ జోన్, ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీస్ జోన్ ఫాయిజ్ పై జరిగిన దాడి
ఒక్కసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. ఇరాన్ మళ్ళీ మిసైల్స్తో విరుచుకుపడింది, డ్రోన్లతో దాడి చేసింది. యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఫుజైరా ఆయిల్ క్షేత్రంపై జరిపిన దాడి అది. ఈ దాడిలో భారత్ చెందిన 3 కార్మికులు తీవ్రంగా గాయపడ్డాం కాబట్టే మనం తీవ్రంగా స్పందించాం. భారత్ తీవ్రంగా ఖండించింది. ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తి చెప్తోంది. ఈ యుద్ధం ఎంత మాత్రం మంచిది కాదు, అమాయకుల ప్రాణాలు పోతున్నాయి, సివిలియన్స్ నష్టపోతారంటూ భారత్ ప్రపంచానికి మరోసారి గుర్తు చేస్తోంది. ఇరాన్ అలాగే అమెరికా మధ్య కొనసాగుతున్న ఈ ఉద్రిక్తతలు ఎంత మాత్రం అంతర్జాతీయ సమాజానికి మంచిది కాదు అంటూ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలంటూ భారత్ మరోసారి అంతర్జాతీయ సమాజానికి నొక్కి చెప్తోంది. ఇక హర్ముజ్లో దక్షిణ కొరియాకు చెందిన HMM నాము నౌకలో జరిగిన పేలుడు అగ్ని ప్రమాదానికి ఇరానే కారణమంటూ ట్రంప్ ఆరోపించారు. దీనిపై సౌత్ కొరియా అధికారులు ప్రస్తుతం లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. కేవలం నెల రోజుల క్రితమే ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ దాడులతో పూర్తిగా నీరుగారిపోయింది. ఇక కాల్పుల విరమణ ఎక్కడిది కాల్పుల విరమణ? ఈ దాడితో కాల్పుల విరమణ అంతా తూచ్. ఇక యుద్ధం మళ్ళీ ప్రారంభమైందని చెప్పాలి. మళ్ళీ దాడులు మొదలయ్యాయి. ఇరాన్ రెచ్చిపోయింది. ఏకంగా యుఏఈ ఆయిల్ రిఫైనరీపై దాడి చేసి మళ్ళీ అగ్నికి ఆజ్యం పోసింది. ఇది ప్రస్తుతం మళ్ళీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెంచడానికి కారణమవుతుంది. ఇక అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఈ వివాదానికి మూలాలు ఇరాన్ అణు కార్యక్రమం, కఠినమైన ఆర్థిక ఆంక్షలు ఉన్నాయి. ఇరాన్ తనపై ఉన్న ఆంక్షల నుంచి ఉపశమనం కోరుతుంటే అమెరికా మాత్రం యురేనియం శుద్ధిపై మరింత కఠినతరమైన పరిమితులు విధించాలని పట్టుబడుతోంది. 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన తర్వాత ఏర్పడిన అపనమ్మకం ప్రస్తుతం జరుగుతున్న దౌత్యపరమైన చర్చలను మరింత కఠినం చేస్తోంది. దౌత్య మార్గాల్లో పరిష్కారం కనుగొనడం కంటే సైనిక చర్యల వైపే ఇరు దేశాల మొగ్గు చూపుతుండడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తుంది. ఈ ఘర్షణల వల్ల ప్రపంచ చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి ఇంధన ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం కనిపిస్తోంది. దౌత్యపరమైన చర్చల కంటే 2 దేశాలు యుద్ధానికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టుగా అర్థమవుతుంది. ఎక్కడా దౌత్యపరంగా సానుకూల వాతావరణం కనబడట్లేదు. పక్కనున్న పాకిస్తానోడు చర్చల కోసం రండి అని చెప్పేసి పిలిపించినా కూడా పాకిస్తాన్ చేసినటువంటి పెలుసైన దౌత్యంతో, బలహీనమైన దౌత్య మార్గాలతో చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. రెండోసారి మాట్లాడుకునేందుకు కూర్చోవడానికి కూడా వీలు లేకుండా అక్కడ వాళ్ళు అక్కడే, ఇక్కడ వాళ్ళు ఇక్కడ నిలిచిపోయారు. రెండోసారి ఇస్లామాబాద్ టాక్స్ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇక్కడ ఎవరికి దౌత్యం ఇష్టం ఉన్నట్టుగా లేదు, యుద్ధానికే మొగ్గు చూపుతున్నట్టుగా ఉంది. ఒక్కసారి యుద్ధానికి సంబంధించిన దృశ్యాలు మళ్ళీ చూద్దాం. బీజేపీ సీఎం సువేందు అధికారి అనేది కూడా ప్రధానంగా ప్రచారం జరుగుతోంది. రైట్. ఇక పశ్చిమాసియాలో ఆ దేశాలు యుద్ధాలు చేసుకున్నా, కొట్టుకొని చచ్చినా మనకేంటి అని ఎప్పుడు ఏ దేశం కూడా అనుకుందో లేదో, కానీ భారతదేశం మాత్రం ఖచ్చితంగా ఈ చర్యలు ప్రపంచానికి మంచివి కావు అనే అంశాన్ని ప్రస్తావిస్తోంది. తన పౌరుల భద్రత విషయంలో రాజీ పడబోమంటూ మరోసారి భారత్ అంతర్జాతీయ సమాజానికి నొక్కి చెప్తోంది. ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధం మంచిది కాదు అని చెప్తున్నప్పటికీ కూడా చాలా వరకు ఈ దేశాలు పెడుతున్నప్పటికీ ఇప్పుడు భారత పౌరులు దీనివల్ల ఇబ్బంది పడకూడదు కాబట్టి ఇక పశ్చిమాసియాలో స్థిరత్వం కోసం దౌత్యపరమైన మద్దతు ప్రస్తుతం భారత్ ప్రకటిస్తోంది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా నౌకాయానం కొనసాగాలి, వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలంటూ విదేశాంగ శాఖ చెప్తోంది. అయితే పరిస్థితులు అందుకు క్షేత్రస్థాయిలో భిన్నంగా ఉన్నాయి.
డ్రోన్ దాడులు, క్షిపణి ప్రయోగాలు, నౌకల దిగ్బంధనంతో హోర్మోజ్ ప్రాంతం అగ్నిగుండంలా మారుతోంది. ఇరాన్ తన పౌరుల మరణానికి అమెరికానే బాధ్యుడిగా మారుస్తుంటే అమెరికా మాత్రం ఇరాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుందంటూ ఆరోపిస్తోంది. ఇక ఈ రాజకీయ సైనిక సంక్షోభం త్వరగా ముగియకపోతే అది కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాకుండా మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యానికి దారితీసే అవకాశం కనిపిస్తోంది. ఏదైనా మళ్ళీ భారత్ ఒకటే అంశం నొక్కి చెప్తోంది, శాంతి, స్థిరత్వం, చర్చలు, దౌత్య మార్గం. చర్చల ద్వారా పరిష్కారం కానిదంటూ ఏది లేదని చెప్తోంది. అది వాస్తవం. భారత్ ఈ అంశాన్ని నొక్కి చెప్తోంది. వాళ్ళ యుద్ధంలో మన పౌరులు సమిధలు కాకూడదు కాబట్టి మనకు జరిగిన నష్టాన్ని ఇప్పుడు ఆయా దేశాలకు, ప్రపంచానికి భారత్ గుర్తు చేస్తోంది. ఈ యుద్ధం ఆపడం ఎంత అనివార్యమో అంతర్జాతీయ సమాజానికి నొక్కి చెప్తోంది. ఒకవేళ ఈ సైనిక సంక్షోభం ఆగకపోతే నిజంగా హర్మూజులు కావచ్చు లేదా పశ్చిమాసియాలు కావచ్చు, అది కేవలం దానికి మాత్రమే పరిమితం కాదు. ప్రపంచ దేశాలన్నిటి కూడా ఈ సంక్షోభం అనేది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ యుద్ధాన్ని ఆపాలంటూ భారత్ కోరుతున్న ఈ అప్పీల్ను ప్రపంచ దేశాలు ఏ రకంగా అర్థం చేసుకుంటా, ఏ రకంగా స్పందిస్తాయనేది వేచి చూడాల్సిందే.